ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ సర్వైకల్ క్యాన్సర్ కాకుండా బాగా కామన్‌గా చూసే ఇతర ఇతర క్యాన్సర్స్ ఏంటి? మనం మామూలుగా ఆడవాళ్ళలో చూస్తే బాగా కామన్‌గా చూసే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అన్నమాట. రెండోది ఇప్పుడు చూస్తుంది ఏంటంటే గర్భాశయ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్ అంటాం. ఆఫ్ లేట్ ఇది డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్‌లో చాలా పెరుగుతుందన్నమాట. కారణం ఏంటి సార్? మెయిన్‌గా పెరగడానికి ఏంటంటే గర్భాశయ క్యాన్సర్‌కి బిఎంఐ ఇండెక్స్ అనేది రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట. ఇది ఓహ్! చాలా మందికి తెలియదు. ఒబెసిటీ ఎక్కువుంటే ఒబెసిటీతో పాటు బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. అంటే ఆ పర్సన్ హైట్‌కి, వెయిట్‌కి ఎంత బాడీలో ఫ్యాట్ ఉందనే దాన్ని బట్టి బిఎంఐ ఇండెక్స్. ఎంత హై బిఎంఐ ఇండెక్స్ ఉంటుంది అంటే వాళ్ళలో హై రిస్క్. ఇంకోటి ఏంటంటే పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ విత్ ఈచ్ ఇయర్ వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతా ఉన్నారంటే వాళ్ళకి విత్ ఈచ్ కేజీ ఆఫ్ వెయిట్ గెయిన్ వాళ్ళ రిస్క్ ఆఫ్ యూట్రైన్ క్యాన్సర్ అనేది పెరుగుతా వెళ్తుంది. ఆ డేంజర్ లెవెల్ ఏంటి సార్? మామూలుగా 23.5 అలా ఏదో 24 అలా వింటూ ఉంటాం ఐడియల్ బిఎంఐ. కానీ ఎంతవరకు మనం ఓకే పర్వాలేదు దీన్ని మేనేజ్ చేయొచ్చు అనుకోవచ్చు? యాక్చువల్‌గా మన ఇండియన్ సెటప్స్‌లో 26, 27 వరకు ఓకే అండి. యూజువల్‌గా ఏమైతదంటే ఎందుకు ఈ బిఎంఐ హై ఉన్నప్పుడు యూట్రైన్ క్యాన్సర్ వస్తదంటే నార్మల్‌గా గర్భాశయం మీద ఓవరీస్ నుంచి వచ్చే హార్మోన్స్ ఒక మోతాదులో రిలీజ్ అయ్యి అవి సైక్లికల్‌గా పనిచేస్తూ ఉంటాయి. సో యూట్రస్ ఏందంటే గర్భాశయం ఒక రకంగా సైక్లికల్‌గా హార్మోన్స్‌కి అడ్జస్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు బాడీలో అబ్నార్మల్‌గా ఫ్యాట్ అక్యుములేట్ అయినప్పుడు వాటి నుంచి కొన్ని హార్మోన్స్ వస్తాయి. అవి ఆల్మోస్ట్ ఓవరియన్ హార్మోన్స్‌కి సిమిలర్‌గా ఉంటాయన్నమాట. హ్మ్. సో అందుకేందంటే అవి యూట్రస్ మీద ఇర్రెగ్యులర్‌గా యాక్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ క్వాంటిటీస్ కూడా ఇర్రెగ్యులర్‌గా రిలీజ్ అవుతాయి బాడీలో ఫ్యాట్‌ని బట్టి. సో దానివల్ల ఏందంటే గర్భాశయంలో ఇర్రెగ్యులర్ స్టిమ్యులేషన్స్ వచ్చి బాగా మ్యూటేషన్స్ అనేవి వస్తాయన్నమాట గర్భాశయ సెల్స్‌లలో. సో దానివల్ల ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది పెరుగుతా వెళ్తుంది మన కంట్రీలో పర్టిక్యులర్‌గా ఉమెన్స్‌లో. సర్వైకల్ క్యాన్సర్ తగ్గుతోంది. యూట్రైన్ క్యాన్సర్ అనేది పెరుగుతా వస్తుంది. అది. కానీ ఆశాజనకమైన విషయం ఏంటంటే డాక్టర్ గారు, ఇప్పుడున్న మెడికల్ టెక్నాలజీతో లోకల్‌గా వచ్చే ఈ క్యాన్సర్స్‌ని తొందరగా కట్టడి చేయొచ్చని వినికిడి. అంటే ఎస్పెషల్లీ ఇది ప్రివెంటబుల్ ఈ 2 కూడా కొంతవరకు బికాజ్ మామోగ్రామ్ ద్వారా గాని, సెల్ఫ్ ఎగ్జామినేషన్ ద్వారా దీన్ని మొదటి దశలోనే అరికట్టవచ్చని చెప్పి. సో క్యాన్సర్స్ కామన్‌గా ఈ 3 క్యాన్సర్స్ చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. సో మనం బ్రెస్ట్ క్యాన్సర్‌ని యూజువల్‌గా ఎలా ప్రివెంట్ చేసుకోవాలంటే వాళ్ళకి ఆడవాళ్ళందరికీ మినిమమ్ అవేర్‌నెస్ నాలెడ్జ్ ఇవ్వాల. సో ఏ లక్షణాలు ఉంటే అది బ్రెస్ట్ క్యాన్సర్. సో ఫస్ట్ వాళ్ళని అర్లీగా సింప్టమ్స్ ఏమైనా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళేటట్లు చూసుకోవాలి. సో బ్రెస్ట్‌లలో ఏదైనా పెయిన్ లేకుండా ఏదైనా గడ్డలు అట్లాంటివి కంటిన్యూగా పెరుగుతా ఉంటే అవి క్యాన్సర్ లక్షణం అవ్వచ్చు. పెయిన్ ఉండాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే వాళ్ళు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మెయిన్‌గా అందరినీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి ఎంకరేజ్ చేయాలన్నమాట. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోవడం అనేది డెఫినెట్లీ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్స్ అన్నమాట. ఓకే. బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఎంత? 6 మంత్స్, 1 జనరల్‌గా ఇయరా? మినిమమ్ రికమెండెడ్ ఈస్ ఇప్పుడు 6 మంత్స్. అట్‌లీస్ట్ ఎనీ వుమెన్ 1 మంత్ ఇచ్చినా గాని దట్ విల్ హావ్ ఎ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్. ఓహో! సో మినిమమ్ టైమ్ అట్‌లీస్ట్ ఐడియల్ ఈజ్ 6 మంత్స్. బట్ 1 మంత్ ఇచ్చినా గాని ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఉంటది. రాదర్ దాన్ కంప్లీట్‌లీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోవడం కంటే. రెండోది ఏంటంటే హార్మోన్ థెరపీస్ ఎక్కువ వాడుతున్నారు. లైక్ ఇప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్స్‌కి వాళ్ళ వర్క్ స్ట్రెసెస్‌కి పీరియడ్స్‌ని పోస్ట్‌పోన్ చేసుకోవడానికి చాలామంది వుమెన్ ఏంటంటే ఓవర్ ద కౌంటర్ లాగా మెడిసిన్స్ కొనుక్కొని హార్మోన్ టాబ్లెట్స్ వాడుతున్నారు. అది అవాయిడ్ చేయాలన్నమాట. ఆ హార్మోన్ టాబ్లెట్స్ వల్ల ఏంటంటే బాడీలో అబ్నార్మల్ ఫిజియాలజీస్ వచ్చేసేసి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్‌కి అవి పెరుగుతున్నాయన్నమాట. మూడోది అందరూ తెలుసుకోవాల్సిందంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా రిస్క్స్ ఉంటే వీళ్ళకొచ్చే రిస్క్స్ ఉంటాయి. సో క్యాన్సర్ స్పెషలిస్ట్‌ల దగ్గరికెళ్ళి అట్లా ఏమైనా ఫెమిలియల్ క్యాన్సర్స్ వచ్చే రిస్క్స్ ఉందా అనేది మనకి ఇప్పుడు చాలా ఈజీ టెస్ట్‌లున్నాయి. సో జెనెటిక్ టెస్టింగ్ అంటే ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసి కొన్ని మ్యుటేషన్స్ ఉంటే మనం వాళ్ళ పిల్లలకి ఆ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా లేదనేది చెప్పగలుగుతాం. ఇంక్లూడింగ్ బోత్ మెన్ అండ్ వుమెన్. ఓహ్! ఇప్పుడు ఆ టెస్ట్‌లు ఆ పాసిబుల్. టెస్ట్‌లు ఉన్నాయి. ఆ టెస్ట్‌లు కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇప్పుడు 10,000-20,000 రూపీస్‌లోనే ఆ టెస్ట్‌లు చేయగలుగుతున్నాం. కానీ అంటే ఈ జెనెటిక్ ఇదనేది పాసింగ్ ఆన్ కేవలం పేరెంట్స్ నుంచి పిల్లలకా? లేకపోతే పక్కన మదర్స్, సిస్టర్స్ అలా కూడా రావచ్చంటారా? జనరల్‌గా ఏందంటే జెనెటిక్ క్యాన్సర్స్ హెరిడిటరీ ట్రాన్స్‌మిసబుల్ క్యాన్సర్స్ అంటాం. అది కంపల్సరీగా పేరెంట్స్ నుంచి రావాల్సిన అవసరం లేదు. 3 జనరేషన్స్ నుంచి ఎప్పటినుంచైనా రావచ్చు. లైక్ పెద్దమ్మలకి, 4 పెద్దనాన్నలకి. గ్రాండ్ మదర్స్, 4 గ్రాండ్ ఫాదర్స్‌కున్నా రావచ్చనమాట మనకి. ఓహో! సో అందుకే ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో మెడికల్ స్టేటస్ హిస్టరీలు తెలుసుకోవడం చాలా అవసరం క్యాన్సర్స్‌లో. సో అట్లా ఫస్ట్ జనరేషన్ అంటే పేరెంట్స్‌కే ఉండాల్సిన అవసరం లేదు. పేరెంట్స్, సిస్టర్స్, బ్రదర్స్‌కున్నా రావచ్చు. గ్రాండ్ పేరెంట్స్‌కున్నా రావచ్చు. వాళ్ళ సిస్టర్స్, బ్రదర్స్‌కున్నా రావచ్చు. గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్‌కున్నా రావచ్చు. అట్‌లీస్ట్ 3 జనరేషన్స్‌లో ఉన్న ఎవరికున్నా రావచ్చు. సో అందరూ ఏందంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇట్లా ఎవరైనా క్యాన్సర్స్ ఉంటే చాలామంది సోషల్ ఫోబియాస్ వల్ల క్యాన్సర్ ఉందని బయటకు చెప్పుకోరు. ఫ్యామిలీ మెంబర్స్ తెలిస్తే ఏమవుతుందో మన చుట్టాలు సరిగ్గా చూసుకోరు, మనల్ని పట్టించుకోరు అది ఇదని. బట్ అది బయటికి వచ్చేసేసి అందరూ ఏంటంటే
వాళ్ళ ఫ్యామిలీలో క్యాన్సర్స్ ఉంటే వాళ్ళు మోర్ కాషియస్గా ఉండాలి. సో ఏం క్యాన్సర్స్ ఉన్నాయి, సో మనం ఏమన్నా ప్రికాషన్స్ తీసుకోవచ్చా, మనకు వచ్చే రిస్క్స్ ఉన్నాయి, ఇవన్నీ ఒక గుడ్ ప్రాపర్ క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళు జాగ్రత్తలు పాటిస్తే డెఫినెట్గా అరికట్టచ్చు. లేదంటే మనం అర్లీ దశలోనే కనుక్కోవచ్చు వాళ్ళ క్యాన్సర్స్ని.